ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ కి సంబంధించి రోజుకొక వివాదం తెరపైకొస్తోంది. ఆమె దివ్యాంగ ధృవీకరణ అడ్రస్ కూడా తప్పని విచారణలో తేలింది. ఈ చిరునామాలో ఒక ఫ్యాక్టరీ ఉందని తెలిసింది. వైకల్య ధృవీకరణకు ఆధార్ కార్డ్ కంపల్సరీ, కానీ పూజ రేషన్ కార్డ్ మాత్రమే అధికారులకు ఇచ్చింది. ఆమెది లోకోమార్ వైకల్యంగా ఆ సర్టిఫికెట్ లో ఉంది. ఆమెకు మోకాలికి సంబంధించినటువంటి పాత గాయం ఉన్నట్టుగా తెలిపారు. దీంతో 7% వైకల్యం ఉన్నట్టు డాక్టర్లు తేల్చారు. యూపీఎస్సీలో రిజర్వేషన్ పొందాలంటే 40% కంటే తక్కువ వైకల్యం ఉండకూడదు. దీంతో ఈ కేటగిరీలో ఆమె ఎలా ఎంపికైంది అన్నది మిస్టరీగా మారింది. వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా కేత్కర్ పై నిన్ననే చర్యలు తీసుకున్నారు అధికారులు. ఆమె ట్రైనింగ్ ను నిలిపివేయాలని ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆమెకు నోటీసులు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఆమె దివ్యాంగ ధృవీకరణ అడ్రస్ కూడా తప్పని తేలింది.